హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనేష్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ న్యూటెల్లా. బయట వందలకు వందలు పోసి కొనే కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా హెల్తీగా తక్కువ ఖర్చుతోనే ఇంట్లో ఉన్న వాటితో చాలా టేస్టీ అయిన న్యూటెల్లా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒకసారి ఇంట్లో చేసి పెట్టుకున్నారంటే ఇంకా బయట ఎప్పుడు కొనుక్కోరు. అంత చాలా బాగుంటుంది. అంతే తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక దాని మీద అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోవాలండి. ఒక కప్పు పల్లీలు వేసుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, లో టు మీడియం ఫ్లేమ్లో పల్లీలని బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవ్వగానే నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా మనకి పొట్టు అనేది ఊడొచ్చే వరకు పల్లీలని బాగా ఫ్రై చేసుకుంటేనే అడుగు వరకు పల్లీలు బాగా లోపల వరకు కుక్ అయ్యి మనకి పచ్చివాసన అనేది రాకుండా చాలా టేస్టీ అండ్ యమ్మీగా న్యూటెల్లా అనేది వస్తుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ మొత్తం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయిన తర్వాత వాటన్నిటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మొత్తం పొట్టంతా తీసేసుకోవాలి. పొట్టంతా తీసేసుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు బెల్లం వేసుకొని హాఫ్ కప్పు దాకా బటర్ వేసుకొని పావు కప్పు కోకో పౌడర్ కూడా వేసుకోవాలి. కోకో పౌడర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి మిక్సీ పట్టుకోవడమే చాలా టైం పడుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా మనకి సింపుల్గా అయిపోతుంది. మిక్సీనే బాగా మెత్తగా మనకి కన్సిస్టెన్సీ జిగురుగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంతకంటే ఇంకొంచెం జిగురుగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. మనము ముద్ద చేస్తే మన చేతికి ఆయిల్ అంటుకునేటట్టు వస్తే అంతేనండి. ఇంకా మిక్సీ ఆపేసి మిక్సీలో ఉన్న మిశ్రమాన్ని ఒక ఎయిర్ డ్రాప్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే అంతేనండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం సేపు ఆగిన తర్వాత మనకి బటర్ అనేది పైకి వచ్చి సేమ్ బయట కొన్న న్యూటెల్లానే వస్తుంది. మనం గాలి వెళ్ళని బాక్సుల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా ఇది నిల్వ ఉంటుంది. ఒక నెల రోజుల పాటు అయితే ఇంట్లోనే పిల్లలకి ఇలా ఈజీగా న్యూటెల్లాని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఇంకా బయట కూడా కొనే పని లేదు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్తో మోర్ రెసిపీస్